యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినంలో మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము చూడకుండా ఎంతోమంది గతించిపోయారు, కాలగర్భంలో కలిసిపోయారు. మరి దేవుడు మనకైతే మరొక నూతనమైన దినాన్ని చూడటానికి దేవుడు కృప చూపించాడండి. అది ఆయన ఉచితమైన కృప అని మనం నమ్మాలి, విశ్వసించాలి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 48వ అధ్యాయము 14వ వచనం. దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణం వరకు ఆయన మనల్ని నడిపించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇందులో ఆదరణకరమైన మాట ఏంటంటే, మరి ఎప్పుడు కూడా నిత్యము దివారాత్రులు మరి కంటిలో పాపలా మనల్ని కాపాడుతూ సదాకాలము దేవుడు మనకి తోడుగా ఉంటానని మాటిస్తున్నాడు. అంతే కదండి, మరణం వరకు కూడా ఆయన మనల్ని చేయి విడిచిపెట్టాలని అంటున్నాడు, మరి నడిపిస్తానని అంటున్నాడు. మరి మరణ దినాలు వచ్చేంత వరకు కూడా ఆయన మనల్ని కాపాడుతాడని, నడిపిస్తాడు, ఆదరిస్తాడు, పోషిస్తాడు. మరి ఎప్పుడు కూడా మన పట్ల కునుకడు, నిద్రపోడు అని ఉంది కదండి. ఆ ప్రకారంగా దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు అనమాట అండి. ఎప్పుడు కూడా మనము చిన్న చిన్న వాగ్దానాన్ని మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉండాలి. అప్పుడే మరి మనకు రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు దేవుడు మనకి మెండుగా అనుగ్రహిస్తాడు అనమాట అండి. మరి ఇలాంటి ఆదరణకరమైన వాగ్దానాలు మొదటి జామున దేవుడు మనకి ఇస్తున్నాడు అంటే అది ఆయన ఉచితమైన కృప అని మనం నమ్మాలి, విశ్వసించాలి. మరి చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్ సర్కిల్లో పంపించండి. అలా పంపడం వల్ల నువ్వు దీవించబడతావు, మరి పంపిన వారు ఆశీర్వదించబడతారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు ఒకసారి విప్పబడితేనండి ఎప్పటికీ ఆగవండి. అలా అంచెలంచెలుగా మరి అలా విస్తరిస్తూనే ఉంటాడండి, అభివృద్ధి పరుస్తూనే ఉంటాడు. మరి చిన్న వాగ్దానం దినమంతా కూడా ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినం మనకెంతో శ్రేయస్కరంగా ఉంటుందండి, మనశ్శాంతిగా ఉంటుంది. మనల్ని ఆదరిస్తానని నడిపిస్తానని మాటిస్తున్నప్పుడు మరి ఎందుకు నెరవేర్పునివ్వడండి? ఖచ్చితంగా ఇస్తాడు. ఎప్పుడంటే నువ్వు బైబిల్ భాగాలు, ప్రార్థనలు ఇలా ధ్యానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ ప్రార్థన నెరవేర్పు అనేది కలుగుతుంది అనమాట అండి. ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినం రావాల్సిన దేవుని ఆశీర్వాదాలు నీకు దేవుడు మెండుగా అనుగ్రహిస్తాడనమాట అండి. ఈ దినమంతా మరి ఈ వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ.